బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతుందన్నారు. ఆ సమయం ఎంతో దూరంలో లేదన్నారు. చాలా తర్వాత వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. మరో కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ కూడా మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. 400 సీట్లు రావని బీజేపీ ప్రభుత్వానికి అర్థమైందని, ప్రస్తుతం 2 కట్టేకాళ్ల మీద నడుస్తోందన్నారు. బీహార్ ఎన్నికల తర్వాత ఒక కట్టెకాలుగా ఉన్న నితీష్ పడిపోతుందని, ఏపీలో చంద్రబాబు రూపంలో ఉన్న మరో కట్టెకాలు కూడా ఊడిపోతుందని చెప్పుకొచ్చారు. దీంతో ఇండియా ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరూ మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ రైటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ఎవరైతే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా మరో కీలక యువనేత సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటంటే, త్వరలోనే దేశంలో ఉన్నటువంటి థర్డ్ టైం రూల్ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చాలా స్పష్టంగా ఆయన బీహార్ ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేయడం జరిగింది. అది చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది, దానికి ఎక్కువ సమయం లేదు అంటూ రాహుల్ గాంధీ చేసిన కోట్స్ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే సచిన్ పైలట్ కూడా ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడారో అంటే ఆయనకు మించి కొంత మాట్లాడారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం నిలబడటానికి మనకు తెలిసిందే, బీహార్లో ఉన్నటువంటి జనతాదళ్ యునైటెడ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి మెయిన్గా బేస్ అయింది. ఎందుకంటే వాళ్ళకి 543 సభ్యులు, లోక్సభలో 503 స్థానాలు ఉంటే వచ్చిన సంఖ్య బీజేపీకి వ్యక్తిగతంగా అంటే ఆ పార్టీ ఓన్గా కంటెస్ట్ చేస్తే వచ్చింది 240. ఆ మిత్రపక్షాలను కలుపుకుంటూ వచ్చిన సంఖ్య 293. అంటే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి 240 కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అయితే 272. 543 స్థానాలు కాబట్టి 272 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. సో వాళ్ళు ఏదైతే మిత్రపక్షాలతో కంటెస్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ 293కి వెళ్ళిపోయారు. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి ప్రభుత్వాన్ని సస్టైనబుల్ గా స్థిరంగా కొనసాగిస్తూ ఉన్నారు. కానీ బీహార్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మారిపోతుంది. బీహార్ అంటే రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే సచిన్ పైలట్ కావచ్చు చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, ఖచ్చితంగా బీహార్ ఎన్నికల తర్వాత నితీష్ గవర్నమెంట్ పడిపోతుంది. అక్కడ ఆబ్వియస్గా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, జేడీయూ తరఫున గెలిచి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి 12 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరూ పక్కెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆబ్వియస్గా పక్కెళ్ళిపోయారంటే ఫస్ట్ నితీష్ గవర్నమెంట్ పడిపోవడంతో వాళ్ళు 12 మంది ఆ ఎంపీలు లాస్ అవుతారు. ఆ తర్వాత ఏపీలో బేస్గా ఉన్నటువంటి మనకు తెలిసిందే, లాస్ట్ టైం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిసి ఆల్మోస్ట్ 18 సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది అక్కడ. సో ఈ 18 సీట్లు చాలా అంటే థర్డ్ టైం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. వీరితో పాటు ఇక్కడ 18 సీట్లు, 16 అంటే టీడీపీ 16, అదేవిధంగా జనసేన 18 సీట్లు, అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ ఏదైతే బీహార్లో జేడీయూ లీడ్ చేస్తున్నటువంటి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న పార్టీ 12 స్థానాలు గెలిచింది. కాబట్టి ఈ రెండు అంటే 30 స్థానాలు, అక్కడ 18 ఇక్కడ 12, 30 స్థానాల్లో నిలబడటంలో అంటే ఈ 30 స్థానాల్లో ఎన్డీఏ కూటమి కలవటం వల్ల బీజేపీ ప్రభుత్వం చాలా సస్టైనబుల్ గా, చాలా కాన్సిస్టెంట్ గా స్థిరంగా నిలబడగలిగింది. ఒకవేళ అంటే బీహార్ ఎన్నికల తర్వాత నితీష్ ప్రభుత్వం పడిపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి 12 మంది ఎంపీలు ఎవరవుతున్నారో వారిని అంటే ఎలాగోలాగా అక్కడ ఉన్నటువంటి బీహార్ ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతే వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ 12 మంది ఎంపీల సపోర్ట్ దిగిపోయేలా చేస్తుంది. నెక్స్ట్ ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్ లో అంటే టీడీపీ జనసేన కూటమి గెలిచినటువంటి ఆ 18 సీట్లు కూడా పక్కెళ్ళిపోతే ఆబ్వియస్ గా పడిపోతుంది. సో అంటే 293 నుంచి 263 పడిపోతుంది. వీళ్ళ 30 మంది కనుక పక్కెళ్ళిపోయినట్లయితే 293 నుంచి 263కి వెళ్ళిపోతారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 272 కాబట్టి అంటే దానికంటే తక్కువ ఉన్నారు కాబట్టి పడిపోతుంది. దాన్ని ఖచ్చితంగా తర్వాత ప్రస్తుతం 234 సభ్యులతో ఉన్నటువంటి కాంగ్రెస్ కి వాళ్ళు యాడ్ అవుతారు. వాళ్ళతో పాటు ఎవరైతే వైసీపీ లాంటి పార్టీలు కొంత దూరంగా అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, ఇండిపెండెంట్ పార్టీలు కావచ్చు, రికగ్నైజ్డ్ పార్టీలు కావచ్చు, వీరిని కలుపుకొని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే ఎన్డీ కూటమి 234 సభ్యులతో ఉంది కాబట్టి ఆ మిగతా సభ్యులు ఎవరైతే ఉంటారో రికగ్నైజ్డ్ పార్టీగా ఉండి ఎవరికి మద్దతు ఇవ్వకుండా అట్ ది సేమ్ టైం కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇండిపెండెంట్ పార్టీలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి 1-2 సీట్లని కలుపుకొని ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని దాటుతాం. అంటే 272 సంఖ్యను దాటుతాం. ఖచ్చితంగా ఎన్డీ కూటమి వస్తుంది అనేది ఒక వీళ్ళు చెప్పినట్టు సారాంశం. అంటే రాహుల్ గాంధీ కావచ్చు, సచిన్ పైలట్ కావచ్చు, వీళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యల సారాంశం అయితే ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నారు. బట్ ఇది ఎంత ఫిజిబిలిటీ ఉంది, ఇది సాధ్యపడుతుందా లేదా అనేది మాత్రం చాలా హైపోథెటికల్ గా ఉంటుంది కాబట్టి దీన్ని అప్పుడే ఫిక్స్ చేయలేం. బట్ వాళ్ళు చెప్పినటువంటి జోషం ఏదైతే ఉందో అది మాత్రం కొంత జరిగేందుకు ఆస్కారం ఉందని అయితే మనం నమ్మొచ్చు. బట్ ఖచ్చితంగా జరుగుతుందని డూమ్ షార్కి చెప్పలేము. ఎందుకంటే మిత్రపక్షాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టిక్ అయి ఉంటారు. అది ఇండియా అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం జరగాలంటే బీహార్లో నితీష్ గవర్నమెంట్ పడిపోవాలని అంటే జరిగే ఎన్నికల్లో అది ఓడిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఓడిపోతే
వీళ్ళు జరిగే పరిణామాలు జరగడానికి ఆస్కారం ఉంది. అంటే వీరు ఏదైతే అంశాలు జోషిని చెప్తున్నారో అవి జరిగే అవకాశం ఉంది. సో ఆబ్వియస్ గా ఇది హైపోథెటికల్ గా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుందని అయితే మనం చెప్పలేము ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.